నమస్తే. దిశావాస్తు కార్యక్రమానికి స్వాగతం. శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో మన ఇల్లు శుభ్రభద్రంగా ఉండాలంటే వాస్తు కూడా అంతే అవసరం. ఈ వాస్తు శాస్త్రంలో శతాధిక అనుభవం, సహజమైన దైవస్ఫూర్తి, శాస్త్రీయమైన లోతైన పఠనం ఉన్న వ్యక్తి, లక్షల మందికి మార్గనిర్దేశం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మీరు ఎటువంటి వాస్తుకి సంబంధించిన సమస్యలు ఉన్నా, ఇల్లు కట్టించేటప్పుడు ఏ దిశలో కట్టుకోవాలో తెలియకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడవచ్చు. లేదంటే గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్ కూడా వ్యక్తిగతంగా కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, వాస్తు ప్రకారం మనకి ఒక ఇంట్లో వాస్తు ఉందా లేదా తెలుసుకోవడం ఎలా? మనం ఆ ఇంట్లో మనకి ఏ సమస్యలు లేకుండా హ్యాపీగా గడుస్తుందంటే వాస్తు ఉన్నట్టే, దిశ ఉన్నట్టే. రెండూ ఉంటేనే మనకు హ్యాపీగా జీవితం గడుస్తుంది. సమస్యలు వచ్చినప్పుడే వాస్తు ప్రభావమా దిశ ప్రభావమా అనేది మనకు తేలుతుంది. ముందు ఆ ఇల్లు మనకి ఏ విధంగా ఇచ్చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పిండు అనుకో, వాళ్ళ పేరు అడుగుతాను, ఆ ఇల్లు దిశ గురించి అడుగుతాను. వాళ్ళ ఇంట్లో ఉండే ఒక్కొక్క పేరుకు వాళ్ళకు ఉండే సమస్యలన్నీ చెప్పేస్తుంటాను. అప్పుడు మీకు క్లారిఫికేషన్ వస్తుంది. నిజమని వాళ్ళు ఒప్పుకోవాలి, ఇక్కడ ఆప్షన్ ఉండదు. అంటే వాళ్ళ సమస్య నేను చెప్పడం, వాళ్ళు ఒప్పుకోవడమే ఉండాలి తప్ప అట్లా లేదు అనాల్సినంత అవసరం ఇక్కడ ఉండదు. అంటే దిశ ప్రభావం 100కి 100 పాళ్ళు కరెక్ట్ ఉంటుంది. వాస్తు ఉంటుందా, ఎంత ఉంటుందని చెప్పలేము. ఆ ప్రభావం నీ దిశ ఉండి కూడా ప్రభావం ఉంది అంటే నీ పలానా తాన వాస్తు దోషం ఉంది అని నేను ఇక్కడికి వెళ్ళి లైవ్లోనే చెప్పేస్తాను. అంత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దిశా వాస్తు తప్పనిసరిగా నేర్చుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశం నాది. అసలు వాస్తు అంటే ఏంటనేది చాలా మందికి పెద్ద డౌట్. వాస్తు అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. అసలు వాస్తు అంటే ఏంటి తెలుసుకోవాలని. అయితే వాస్తు అంటే ఏముంటుందమ్మా, మన ఇల్లు నిర్మాణం చేస్తుంటాము. చేసినప్పుడు మన వంట రూమ్ ఎక్కడ ఉంటుంది, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, అదే మీటింగ్ హాల్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్లు ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయం చేసేదే వాస్తు ప్రకారం ఇల్లు. అంటే ఏ స్థానంలో ఎవరు ఉండాలి, ఏ స్థానంలో. ఉదాహరణకు ఆగ్నేయం ఉంది, ఆగ్నేయంలో పొయ్యి ఉంటుంది. అంటే తూర్పు మళ్ళీ ఉన్నప్పుడు మన కుడిపక్కగా ఉండేది ఆగ్నేయం. దాంట్లోనే పొయ్యి నిర్మాణం చేసుకుంటారు. దానికి వెనకాల స్టోర్ ఉంటుంది. అంటే దాన్ని నైరుతి భాగము అంటారు. నైరుతిలో స్టోర్ అంటే పాత సామాను, కొత్త సామాను, మనకు కావాల్సిన బియ్యం, ధాన్యం అన్నీ అందులో పోసి పెట్టేసుకుంటారు. అవసరమైతే బీరువాలు అన్నీ. వాయువ్యపు గదిలో మన ఇంటి యజమాని వండుకోవచ్చు, ఇంటోళ్ళు వండుకోవచ్చు. మిగతాది హాల్. ఎక్స్ట్రా బెడ్రూమ్ ఉంటే వచ్చిన చుట్టాలు వండుకోవడానికని ఎక్స్ట్రా పెడతారు. అది వాస్తు. దిశ అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ఇల్లు సపోర్ట్ చేస్తుంది. ఒకరికి తూర్పు వేసే పని చేస్తుంది, ఒకరికి సౌత్ ఫేసే పని చేస్తుంది, ఒకరికి ఏమో నార్త్ ఫేస్ పని చేస్తుంది, ఒకరికి నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కానీ నార్త్ పనికి రాదు, ఒకరికి నార్త్ పనికి వస్తే కానీ నార్త్ ఈస్ట్ పనికి రాదు, ఒకరికి తూర్పు పనికి వస్తే కానీ నార్త్ ఈస్ట్ పనికి రాదు, ఒకరికి తూర్పు పనికి వస్తే కానీ సౌత్ ఈస్ట్ పనికి రాదు. అంటే ఒక్కొక్కరికి ఒకటి పనికి వస్తుంది. ఆ పనికి వచ్చినోడు హీరో అవుతాడు, పనికి రానోడు జీరో అయిపోతాడు. ఇది నేను రీసెర్చ్ చేసి ప్రూఫ్ చేసి చెప్తున్న విషయం. ఖచ్చితమైన రిజల్ట్. ఇక్కడ నో ఆప్షన్, తగ్గింపు అనేది ఉండదు. కాకపోతే వాళ్ళు చెప్పే సమాచార లోపం ఉంటే మనం ఏం చెప్పలేం. అంటే ఇల్లు కాడ చెప్పడం తేడా చెప్పవచ్చు, వాళ్ళ పేర్ల విషయంలో తప్పు చెప్పవచ్చు. అప్పుడే నేను గుర్తుపడతా. ఒకసారి ఒక ఆయన ఏమన్నా అంటే, ఏం పేరు నీ పేరు అంటే రాజశేఖర్ అన్నాడు. సరే బాగుంది, నీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉందా? నార్త్ ఫేస్ సార్ అని. అంటే రెండిళ్ళ మధ్యన ఉందా అంటే ఉంది అన్నాడు. మరి అంత హ్యాపీగా ఉన్నాక మళ్ళీ ఎందుకు కాల్ చేసినావు అని నేను అడిగిన. ఎక్కడి సార్ దినదిన గండంగా గడుపుతున్నాను, మరి నువ్వు నాకు అబద్ధం చెప్పకూడదు కదా అన్న. అంటే నేనేం అబద్ధం చెప్పినాను, నీ ఇంటికి తూర్పు భాగంలో గల్లీ ఉంది, అవునా కాదా అంటే ఒక్క ఇంటి కోసం ఇచ్చింది సార్. మరి నువ్వు అబద్ధం చెప్పడం వల్ల నన్ను పక్కదారి పట్టియొద్దు కదా. అంటే వాని ఇల్లు ఎట్లుందో నాకు అర్థమైపోతుంది. అంటే వాని సమస్యకు ఆ ఇల్లుకు రెండింటికి అనుబంధం. ఒకటి కాదని ఒకటి గడిచే సమస్య ఉండదు. తద్వారా మనకు దిశా వాస్తు అనేది రెండు తప్పనిసరి. అందులో ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అని
4 గ్రేడ్లుగా విభజిస్తారు. ఫస్ట్ గ్రేడ్ అంటే తిరుగులేనివాడు, వాడు ఇలా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఫస్ట్ గ్రేడ్. ఒక్కోసారి సెకండ్ గ్రేడ్ కూడా ఆ స్థాయికి ఎదుగుతారు, లేదా హ్యాపీగా లైఫ్ సెటిల్ చేసుకుంటారు. థర్డ్ గ్రేడ్కి వచ్చేసరికి పర్వాలేదు, తింటున్నా ఉంటున్నా హ్యాపీగా ఉంటున్నా, అది థర్డ్ గ్రేడ్. ఫోర్త్ గ్రేడ్ అంటే అసలు నేను ఎందుకు జీవించాలా, నేను ఎందుకు బతుకుతున్నా అని వాని జీవితమే వానికి పనికి రాకుండా చేసేదే ఫోర్త్ గ్రేడ్. అంటే చెడ్డ పేరన్నా రావచ్చు, ఆర్థిక ఇబ్బందులను రావచ్చు, ఆరోగ్య సమస్యలన్నా చుట్టుముట్టవచ్చు, అది ఫోర్త్ గ్రేడ్. అంటే ఒక్కొక్క గ్రేడ్ ఓ పని చేస్తుంది అట్లా. ఒక కాలర్ ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి గిరి గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్తే సార్. నమస్కారం సార్, అదే ఇప్పుడు నేను కట్టుకున్న మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుంది చెప్పండి. నాది పశ్చిమ భాగంలో ఉంది సార్. తూర్పు ముఖద్వారమా, ఉత్తర ముఖద్వారమా? తూర్పు కాదు సార్, ఇది పశ్చిమ ముఖద్వారం. మరి రెండిండ్ల మధ్యన ఉందా ఇల్లు? ఒకటే రోడ్డు ఉందిగా పడమర్లా. సార్ పడమరలో ఒకటే రోడ్డు ఉంది సార్. మరి ఆర్థిక ఇబ్బంది బాగానే ఉంది కదా నీకు? బాగానే ఉంది సార్. ఆర్థికంగా మస్తు ఇబ్బంది పడుతున్నావు కదా? అవును సార్, అవును. మరి అట్లాంటప్పుడు దాని ప్రభావం అలాగే ఉంటుంది. అది దానికి రెమెడీ ఏం చేయాలి సార్? దానికంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇల్లు మార్చుకోవడం అన్న ఉంటుంది, లేకుంటే ఇల్లు వదులుకోవడం అన్న ఉంటుంది. అవును సార్, అవును. మనం నెంబర్ 1 కావాలంటే ఇల్లు వదులుకోవాలి. ఏదో ఇప్పుడు మేము ఇల్లు వదిలే పరిస్థితిలో లేము, నువ్వు చెప్పింది నేను ఎట్లా నమ్మాలి అనుకుంటే రెంట్ హౌస్లోకి వెళ్ళిపోవాలి, లేక ఇంటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అవును సార్, అవును. అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా నీ ఇల్లు నీకు పనికి వస్తుంది. అవును సార్, అవును. అట్లా ఇట్లా 3 అవకాశాలు ఉంటాయి, నీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. అవును సార్. ఇప్పుడు నా పేరు గిరి, అది ధనిష్ట నక్షత్రం, మకర రాశి. అవన్నీ లేదు, నాకు సంబంధం లేదు. నీకు పిలిచే పేరు దిశకు సంబంధము. అవును. అవన్నీ ఇప్పుడు నేను చెప్తున్న సమస్య అవన్నీ నేనేమి అడగకుండానే చెప్పినా లేదా? అవును సార్, అవును, అవును. మరి అంటే అవన్నీ ఇక్కడ సంబంధం లేదని చెప్తున్నట్టు కదా? అవును సార్. మరి ఇల్లు కట్టాక ఒక 1.5 year చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ఒక 2 years అంటే నీకు అంతకుముందు వేరే ఇల్లు ఉండి ఉంటుంది? లేదు, వేరే ఇల్లు ఏమి లేదు సార్. కిరాయి ఇల్లు లేదా? లేదు, రెంటెడ్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి వచ్చా. మరి అదే ఆ ఇల్లు ప్రభావము నీకు సపోర్ట్ చేసింది. ఫస్ట్ సారి నువ్వు నిర్మాణం కంప్లీట్ చేయలేదు అంటే, కంప్లీట్ అంటే చుట్టుముట్టు కంపౌండ్ నిర్మాణం చేయకుంటావు, కొన్ని నిర్మాణాలు కంప్లీట్ చేయకుంటావు. అవును సార్, అవును. దానివల్ల నీకు ఫస్ట్ సారి సపోర్ట్ చేసింది. నిర్మాణం కంప్లీట్ అయినాకనే నీకు అసలు ప్రభావం చూపించేది అది. అవునా కాదా? అంటే ప్రజెంట్ అయితే కూడా సెటెడ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కూడా మేము లోపల కొంచెం గురువు గారిని చెప్పి అడ్జస్ట్మెంట్ చేసాము. అది వేరు, వాళ్ళ అడ్జస్ట్మెంట్ వేరు, నా అడ్జస్ట్మెంట్ వేరు సార్. వాళ్ళేం వాస్తు అడ్జస్ట్మెంట్ అంటారు, అవును. నాది దిశ అడ్జస్ట్మెంట్. అవును సార్, అవును. నా దిశది కాబట్టి నీకు ఆ సమస్య ఉందని చెప్పగలిగిన. అయితే ఇప్పుడు నేను ఏ ముఖంలో ఇల్లు తీసుకుంటే బాగుంటుంది సార్? నార్త్ ఫేస్ అయితే చాలా బాగుంటుంది. నార్త్ అంటే ఉత్తర దిశ సెంటర్ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, ఓకే సార్. అయితే ఇప్పుడు నా ఇంటికి మీకు ఆ విషయం చెప్పలేదు కదా, ఉత్తరంలో కూడా ద్వారం ఉంది. ఉత్తరం ద్వారం ఉందా లేదా నాకు తెలియదు. ద్వారాలు ఎన్ని ఉన్నాయి కాదు, ముందు మన ఇంటి ముందర రోడ్డు, మన ముఖద్వారం. అవును సార్, అవును. ఈ 2 ఇంపార్టెంట్, మిగతా అన్ని నార్మల్. అవును సార్, అవును, అవును. అది అయితే ఉత్తర ముఖంకి మారమంటారు. అదే చెప్తున్నా, ఉత్తర ముఖంలో పో. నువ్వు 6 నెలలు పోతే నన్ను లైఫ్లో మర్చిపోవు. ఓకే సార్, ఓకే. సరేనా? ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. ఆదో నుంచి శేషు గారు, నమస్తే అండి. హలో అండి, నమస్కారం అండి. గురుగారు మాట్లాడండి. హలో, చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించి టీవీ సౌండ్ బంద్ చేసి నాతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. మీరు దూరం వచ్చి మాట్లాడండి, ఆ టీవీ కార్డు ఉండకండి. హలో అండి, మాది ఎమినూరులో ఫ్లాట్ ఉందండి. ఇది 30-46 అండి సైజు. 30-46 అండి సైజు. హలో, చెప్పండి.
3046 సైజ్ అండి. ఉత్తరంకు రోడ్ ఉంది అండ్ వెస్ట్ కు రోడ్ ఉందండి. ఎలా ఉంటది కొద్దిగా మాకు ఏమైనా చెప్పగలరా? వెస్ట్ రోడ్డు మధ్యదా కార్నరా? వెస్ట్ కు రోడ్ ఉందండి, నార్త్ కు రోడ్ కార్నర్ బిట్ అండి. 3046 సైజ్. నీ పేరేం పేరు? నా పేరు శేషు సైనారెడ్డి అండి. శేషు. శేషు బాగానే ఉంటుంది. సెకండ్ ఆప్షన్. ఆ టీవీకి దూరం ఉంటే నేను చెప్పడం నీకు వినబడుతుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అండి, వాయువం బ్లాక్ అవుతుంది, ప్రాబ్లం ఉంటుందని అంటున్నారు కొంతమంది. మీకు అదే లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది కదా, ఒకసారి కాల్ చేస్తాను. ఓకే, రైట్ అండి. ఎవరైనా సరే కాల్ మాట్లాడేటప్పుడు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడితే కనుక గురువుగారు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుంది, మీరేం చెప్తున్నారో అర్థమవుతుంది. దయచేసి టీవీ సౌండ్ ఫుల్గా పెట్టి మాట్లాడితే మీరు ఏం చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ కాలర్ గురువుగారు తీసుకుందాం. శోభారాణి, నమస్తే అండి. నమస్కారం అండి. గురువుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అదే గురుగారండి, మా ఇల్లు ఉత్తరానికి ఉందండి. ఇటు అటు మధ్యన ఖాళీ స్థలం ఉందండి. ఇల్లు అనుకూలంగా లేదు. ఇక మా బాబు పేర్లు కూడా చెప్పండి. చదువు మధ్య ఆపేశాడండి. మాకు అవంతా నీ సమస్యలు నాకు చెప్పొద్దు, నేను చెప్పాలి నీ సమస్య. అదే ఇంటి గురించి కనుక్కుందామండి. నీ పేరు చెప్పండి. శోభారాణి. శోభారాణి చెప్పండి. ఇందాక చెప్పండి. నీ పేరు చెప్పండి. శోభారాణి. మరి ఇబ్బంది బాగానే ఉంది కదమ్మా? అవునండి. ఇప్పుడు సగం ఉంది, ఆ పక్కన ఖాళీ జాగా లేకుంటే అసలు సమస్య అప్పుడు తెలుస్తుంది నీకు. అవునండి. ఇప్పుడు తక్కువ ఉంది, రేపు ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ నిర్మాణాలు కింద జరిగితే ఇంకా అందులో ఉండడం కుదరదు నీకు. అవునండి. ఇంకా మీ ఆయన పేరు? రవిచందర్. ఆ? రవిచందర్. మరి ఆయనకి ఇంకా ఇబ్బంది అవుతుంది. అవును. ఆ ఇల్లు వదులుకోవడం ఫస్ట్ ఆప్షను. లేకుంటే ఒకవేళ నన్ను పిలిపించుకోగలిగితే ఏమన్నా అవకాశం ఉంటే చెప్పగలుగుతా. ప్రతిదానికి వదులుకోవాలంటేనే నెంబర్ 1 వస్తుంది, కానీ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంతవరకు మనకు ఫ్రీ అనేది ఏర్పడుతుంది. దానికి తీసి కట్టుకోవాలండి? లేదు, దానికి అడ్జస్ట్మెంట్ అని నేను చేయాల్సి ఉంటుంది. అలాగని కూలగొట్టుడు కట్టుడు ఏమి ఉండకపోవచ్చు, అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ గురుగారు తీసుకుందాం. మచిలీపట్నం నుంచి జానకిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్తే సార్. చెప్పండి, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? అంటే మా సొంత ఇల్లు కాదండి, రెంట్గానండి. ప్రజెంట్ అంటే ఏ దిశలో ఉండాలో తెలియట్లేదు, అందుకే అడుగుదాం చేశాను. ఇప్పుడు మీ ఇల్లు ఎట్లుందో చెప్పండి, మీ సమస్య నేను చెప్తా. తూర్పు ఉత్తరం ఫేసింగ్ లో ఉంది సార్. తూర్పేసు తూర్పు ఉత్తరం మిక్సింగ్ ఉంది సార్. తూర్పేసులో ఉంటావా ఉత్తరమా? తూర్పు ఉత్తరం సార్, రెండు కలిపి ఇట్లా. తూర్పు ఉత్తరం రోడ్లు ఉన్నాయా? రోడ్లు ఏం లేదు సార్. 2 రోడ్లు ఉన్నాయా, ఒక్క రోడ్ ఉందా? సార్ 2 రోడ్లు ఉన్నాయా, ఒక్క రోడ్ ఉందా? ఒక్క రోడ్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ వెళ్ళాలి సార్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ వెళ్ళాలి సార్. ఒక్క రోడ్ ఉంది సార్. ఒకటే రోడ్ ఉంది. మీకు దక్షిణం ఏముంటది? ఇల్లు ఉంది సార్. ఇల్లు ఉంది సార్. ఫిక్సప్ గల్లీ ఏం లేదు. హలో, గల్లీగిన ఉందా దక్షిణంలో? లేదు సార్, ఇల్లు ఉంది సార్. ఇల్లు బాగానే ఉంది కదా నీకు? నీకు మంచిగానే ఉంది ప్రస్తుతం ఇల్లు. నీకు ఇల్లు బాగానే ఉంది, సెకండ్ ఆప్షన్. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మేము చేసే బిజినెస్ లో డబ్బులు బ్లాక్ అయిపోయి కొంచెం ఇబ్బంది ఉంది సార్, అందుకే అడుగుదామని చేశాను. టెంపరీగా నీకు సెకండ్ ఆప్షన్గా అంటే నెంబర్ 1 కాదు, అది సెకండ్ ఆప్షన్గా బాగానే ఉంది. దాన్ని మార్చుకోగలిగితే నెంబర్ 1 చేసుకోవచ్చు. అదే ఇల్లును నువ్వు నెంబర్ 1గా మార్చుకోవచ్చు. అంటే రెంట్కి సార్, మేము ఉండేది రెంట్కి సార్. ఏ దిశ బాగుంటుందని చేశాను సార్, అడుగుదామని చేశాను సార్. మీ భార్య పేరు ఏం పేరు? నీరజ అండి. నీరజ. అదే తూర్పు మధ్య భాగం బాగుంటుంది, ఇద్దరికి బాగుంటుంది. తూర్పు అండి. తూర్పు మధ్య భాగం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే గురుగారు, చాలా మంది అద్దెంట్లలో ఉంటూ ఉంటారు. అదేం వాస్తు ప్రకారం బాగుంటుందా లేదని తెలియదు, కానీ ఓనర్కి ఏమన్నా అవుతుందా, లేదంటే ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి ఎఫెక్ట్ పడుద్దా? బాగా నివాసం ఉన్నోళ్ళ మీదనే ప్రభావం ఉంటుంది. నేను నివాసాన్ని మార్చుకొని చెక్ చేసుకోమంటాను. సొంత ఇల్లు నేను చెప్పిన ఇల్లు మార్చుకోవడం కట్టుకోవడం అంటే కుదరదు. రెంట్ హౌస్లకు పోయి చెక్ చేసుకోవాలి. నేను చెప్పిన మోడల్ ఇంట్లో పోతే మీకు అవుతుంది అని.
మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఆయన మెదడు ఆపరేషన్ జరిగింది, మొత్తం ఫెయిల్ అయింది ఆపరేషన్, మొత్తం శరీరం అంతా సచ్చుబడిపోయింది. ఆయనకి నేను ఏం చెప్పానంటే మరి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రీఆపరేషన్కు 12 లక్షలు అడిగిన డాక్టర్ అన్నాడు. నేనన్నా అసలు 12 లక్షలు కాదు 24 లక్షలు ఇచ్చినా ఆయన బాగుపడు. అంటే ఇల్లు ఆయనను చనిపోమని చెప్తుంది. అటువంటప్పుడు నీ వైద్యం పనిచేసే పరిస్థితి అయితే లేదు. మరి ఎట్లా? ఏముంది, ఆ రూమ్ కాల్ చేస్తే అయిపోతాయి కదా, కిరాయిలే. ఆ రూమ్ కాల్ చేయండి, 12 లక్షలు ఎందుకు, మీకు ఒక 2 నెలలు ఓపిక పడితే అన్నీ తెలిసిపోతాయి అన్న. సరే అని ఆ రూమ్ కాల్ చేసిండు. ఇంకంతే, ఇంకేముంది. ఒక నెల రోజుల తర్వాత ఏళ్ళు బిగ్గర్ అయినాయి. డాక్టర్కి చూపిస్తే ఏం లేదు, ఫిజియోథెరపీ చేయండి, అన్ని కాళ్ళు చేతులు వచ్చేస్తాయి అన్నాడు. మరి కాళ్ళు చేతులు వచ్చేసినా ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు, వచ్చి చూడవచ్చు. మరి మెదడు ఆపరేషన్ ఫెయిల్ అయిన కేసు అంటే నరాలు కట్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదన్నారు డాక్టర్లు. మరి ఇప్పుడు అదేం లేకుండా అయ్యింది. నేనేమో ఆపరేషన్ చేయలే, మందులు ఇవ్వలే, మాత్రలు ఇవ్వలే, మంత్రం అసలు చేయలేదు, కేవలం రూమ్ మార్చమన్నాను. అంటే దిశ అనేది ఎంత ప్రభావవంతమైందో నేను చెప్పాను, చూపించాను, చూడవచ్చు. నేను మెడికల్గా ఇంకో ఛాలెంజ్ చేస్తున్నా. అసలు మెడికల్గా సాధ్యం కాని మెడికల్ కేసులు ఉంటే ఇచ్చి చూడండి, వితౌట్ ట్రీట్మెంట్తో చేసి చూపిస్తాను. ఇంతకంటే ఇంకెక్కువ నేనేం చెప్పలేను కదా. అవును గురుగారు, అదేవిధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తే వాస్తు ద్వారా దానికి పరిష్కారం ఏంటంటారు? దిశ గురించి మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఆ ఇల్లు మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, మీ ఇంట్లో ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఎవరికి చేస్తలేదో నేను చెప్తాను. అప్పుడే మీకు అర్థమైపోతుంది. ఒకసారి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అక్కడ విజయవాడ అవతలికి వెళ్ళి ఫోన్ చేసిండ్రు. వాళ్ళు క్రిస్టియన్స్. భర్త ఫోన్ చేసి, సార్ నా పేరు శ్రీనివాస అన్నాడు. సంతోష్ అన్నాడు. పర్వాలేదు సార్, నీ పేరు ఏమొద్దు కానీ ముందు నీ ఇల్లు ఎట్లుందో చెప్పండి అన్నాడు. అంటే తూర్పు ఫేస్ సార్ అన్నాడు. నార్త్ ఫేస్ ఏముంది అన్నాడు. ఇల్లు ఉంది అన్నాడు. సౌత్ ఫేస్ అన్న, రోడ్ ఉంది అన్నాడు. వెస్ట్ ఫేస్ ఏముందన్న, రోడ్ ఉందా అన్నాడు. ఇప్పుడు చెప్పు సంతోష్, హ్యాపీ. మీ భార్య పేరు జ్యోతి, కుదరదు కదా. జ్యోతి, మీకు ఆ ఇల్లు కుదరదు. మా కొడుకు జాండీసు, ఆయనకు అస్సలే కుదరదు. మా కూతురు పావని, స్కూల్లో ఫస్ట్, అవునా కాదా? అవును. అయిపోయాయి కదా. మరి వాళ్ళ ఇంటి గురించి నాకేం తెలుసు, కేవలం ఇల్లు గురించి చెప్పిండ్రు, వాళ్ళ సమస్యలని నేను చెప్పాను. వాళ్ళు అయితే మొదట భార్య 1 ఇయర్ నుంచి నా ప్రోగ్రాం చూసేదట రెగ్యులర్గా. భర్తకి చెప్పిండంట, ఇలాంటి పిచ్చోళ్ళతో మనం చెప్పించుకోవద్దు, మనల్ని పరిశాన్ చేస్తారు అని చెప్పిండంట. అంటే అయితే మీరు లేనప్పుడు నేను అడుగుతలే అన్నదంట. అందుకు ఆయన అడిగిండు ఆమె ముందర. నేను ఆమె సమస్య చెప్పేసరికి క్లియర్గా అర్థమైంది. వెంటనే సార్ వచ్చేసేయండి, నీ ఫీజు ఇప్పుడే ఫోన్పే చేస్తుండ్రా. మరి అంతా నమ్మనోడు అప్పటికప్పుడు ఫోన్పే చేసి పిలిపించుకొని చూయించుకొని మారిపోయింది. ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. క్రిస్టియన్స్ నమ్మరు కదా. మరి వితిన్ 2 నిమిషాల్లో నమ్మిపోయాయి కదా. మరి ఆయన కూతురు ఫస్ట్ క్లాస్ అని నాకేం తెలుస్తుంది? అంటే ఇల్లు చెప్తుంది, ఇల్లు చెప్తుంది ఆమె నెంబర్ 1 అని. అంటే సొంత స్థానంలో ఉంది కాబట్టి ఏమైనా చేయగలుగుతుంది. అట్లా. ఓకే, ఒక కాలర్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. కోదాడు నుంచి నరసింగరావు. నమస్తే అండి. నమస్తే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు, నా పేరు నరసింహారావు అండి. నరసింహారావు, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? ఉత్తరం. ఉత్తరం. మీకు తూర్పున ఏముంటుంది సార్? ఇల్లు ఉందా, ఖాళీ జాగా ఉందా? తూర్పున అంటే మామూలు రేగులు ఇల్లు ఉంది, అంటే అందులో ఎవరు నివాసం ఉన్నట్లేదు. నేనేమంటున్నా, మీ ఇంటికి ఆనుకొని తూర్పున వేరే వాళ్ళ ఇల్లుందా, ఖాళీ జాగా ఉందా? అంటే ఇల్లు రేగులు వేసి ఉంది, ఖాళీ జాగానే కొంత రేగులు వేసి ఉంది. ఇల్లు మీది ఎన్ని అంతస్తులు? 2 స్టేర్లు అండి. మరి అన్నప్పుడు ఇబ్బంది బాగానే ఉంది కదా. నీకు ఇబ్బంది బాగానే ఉంది కదా. ఓకే, అదే గారు దాని గురించి చేసాము. అంటే 2 అంతస్తుల్లో నువ్వే ఉంటావా? కింద ఛాయకి ఇచ్చామండి, పైన మేము ఉంటాం. ఓహో, అయితే నువ్వు కొని తెచ్చుకున్నావు నీ ఇబ్బంది. నువ్వు వెంటనే ఏం చేసేయి, ఆ కిరాయిలను పైకి తోలిచ్చి నువ్వు కిందికి వచ్చేసే, అయిపోతుంది నీ సమస్య. అప్పుడు ఆ పక్కన, ఆ తూర్పు పక్కన అమ్ముతా అని వాడు బేరం అవుతాయి కదా, కొనొచ్చునా? నీకు సెంటర్ ఇల్లు అయితేనే చెల్లుబాటు అవుతుంది.
అంటే రెండింట్ల మధ్య నివాసం ఉండాలి తప్పనిసరి. నీకు ఆ తూర్పక్క ఒక్క అంతస్తు ఉండడం వల్ల నువ్వు మీద పోయినావు, దానికి తూర్పక్కన రెండో అంతస్తు లేనందువల్లనే నీకు ఈ ప్రభావం ఇబ్బంది పెట్టింది. అది సమస్య. అయితే పడమర కూడా ఇల్లు ఉంది గారు. రెండు దిక్కులే ఇల్లు ఉండాలి తప్పనిసరిగా. ఓకే, అట్లయితే నీకు చెల్లుబాటు అవుతుంది. ఓకే ఓకే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మాట్లాడవచ్చు. వాస్తు సంబంధించి మీకు ఎలాంటి అనుమానాలున్నా సమస్యలున్నా సరే కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా వాటికి సంబంధించి సొల్యూషన్ చెప్తారు. మరొక కాలర్ గురుగారు తీసుకుందాం. శారదా గారు నమస్తే అండి. నమస్తే గురుగారు ఉన్నారు, మాట్లాడండి శారదా గారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్తే సార్. నమస్కారం సార్. మాది మహబూబ్ నగర్ సార్, తెలంగాణ సార్. మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది? మాది తూర్పు ఒకటి ఉంటుంది, దక్షిణానికి ఒకటి ఉంది సార్. మీకు రోడ్డు రెండు సైడ్లు ఉంది, తూర్పు ఉంది, దక్షిణం ఉంది. నీ పేరేం పేరు? శారద సార్. శారద. శారద. మీ ఆయన పేరు? రమేష్. మరి ఆయనకు ఆర్థికంగా ఇబ్బంది బాగుంది కదా? ఈ మధ్యన అయింది సార్, ఇంతవరకు లేదు. ఆర్థికంగా ఇబ్బంది బాగా పెడుతుంది ఇల్లు. అవును సార్. మరి ఆ ఇల్లుకు మరి ఎట్లా చేస్తారో కొద్దిగా కష్టమే. ఏంటి సార్? ఇప్పుడు ఆ ఇల్లు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయించుకోవాలి. పిలిపించుకుంటే నేను వచ్చి చెప్తా, చేసుకుంటే సరిపోతుంది. అవునా సార్? ఇక్కడికి వస్తారా సార్? మహబూబ్ నగర్. వస్తా. ఏ ఊరు మీది? ఇక్కడ తెలంగాణ, మహబూబ్ నగర్. మామనగర్ నా ఇంకేదన్నా ఊరా? మహబూబ్ నగరే, ప్రాపర్ మహబూబ్ నగరే సార్. మరి ఫోన్ చేసి పిలిపించుకోండి, వచ్చి చూస్తాను, మీకు అవకాశం చెప్తా, చేసుకోండి, సరిపోతుంది. సరే సార్. సరే. ఓకే ఓకే గురుగారు, ఏదైనా ఒక ఇల్లు కట్టుకుందామన్నా లేదంటే ఒక ఫ్లాట్ తీసుకుందామన్నా సరే ఎవరి పేరు మీద తీసుకుంటామని అంటే అందరికీ కలిసి రాదు కదా. అప్పుడు నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఆ ఇల్లు ఎవరెవరికి పనికి వస్తుంది, ఎవరెవరికి పనికి రాదని నేను చెప్పగలుగుతున్నా. అన్నప్పుడు వాళ్ళకు ఇప్పుడు 5 ఏళ్ళు హ్యాపీగా ఉంటేనే మనిషి సంతోషంగా ఉంటాడు. ఒక్క ఏళ్ళు దెబ్బ తగిలినా మిగతా 4 ఏళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఆ ఉంటే ఎంతమంది ఉంటారో అందరికీ కలిసి వచ్చే ఇల్లు దేలాడుకొని ఉండడం బెస్ట్. లేకుంటే విడిపోయి ఉండడం బాగుంటుంది. కావలసిన ఇల్లు రెంట్ హౌస్ తీసుకొనైనా చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చెక్ చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. ఇక లేకుంటే ఇబ్బందులు పడుతూ ఒక ఆయన ఇంతకుముందు ఫోన్ చేసిండే, ఆయన మంచి హై స్థాయిలో ఉంటాడు, ఆయన తూర్పు ఫేస్లో ఉంది ఇల్లు. నేనన్నా మీకు ఉత్తరం ఫేస్ అయితేనే చెల్లుబాటు అన్నా. నేను ఇప్పుడు ఈ వయసులో ఇల్లు చేంజ్ కానన్నా. నువ్వు ఇల్లు చేంజ్ చేయకపోతే ఇల్లు నిన్ను చేంజ్ చేయక తప్పదు. ఇప్పుడు నువ్వు ఇల్లు చేయకపోతే ఇల్లు నిన్ను చేస్తుంది చేంజ్. అప్పుడు నువ్వు మంచం పడితే అప్పుడు తెలుస్తుంది అని చెప్పిన. చెప్పకుండా చెప్పిన. చెప్తే ఇన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు వాళ్ళకి ఆ దేవుడు కూడా కాపాడు, తర్వాత నీ ఇష్టం అని చెప్పిన. అంటే నేనేమంటుండా, కలిసి వచ్చిన ఇల్లు కూర్చోమంటున్నా. పెట్టుబడి పెట్టమంటలేను, నేను లక్షలు పెట్టమంటలేను. కలిసి వచ్చిన ఇల్లు దేలాడుకొని ఉండమంటున్నా. ఎందుకు ఆ బాధలు పడతారు? ఒక కాలర్ గురుగారు తీసుకుందాం. గుంటూరు నుంచి గణేష్. గణేష్ గారు నమస్తే అండి. హలో గణేష్ గారు, టీవీ సౌండ్ తగ్గించి గురువు గారితో మాట్లాడండి. హలో మంగయ్య మాట్లాడండి గణేష్ గారు. మంగయ్య నా పేరు. ఓకే మంగయ్య గారు మాట్లాడండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుంది? దక్షిణం వైపు ఉంది. మరి బాగానే ఉందిగా నీకు వాస్తు. కాదు, నీకు ముఖద్వారము తూర్పుకుండి, దక్షిణం గేట్ ఉంది. దక్షిణం డోర్ ఉందా, గేట్ ఉందా? డోర్ ఉంది, తూర్పు వైపు ఖాళీ స్థలం ఉంది, మళ్ళా రస్తా ఉంది. నీకు తూర్పు వైపు ముఖద్వారం ఉండి దక్షిణానికి గేట్ ఉంది. దక్షిణం వైపు మేము నడుస్తున్నాం ముఖద్వారం. దక్షిణం ముఖద్వారం ఉందా? మరి మంచిగానే ఉంది కదా, హ్యాపీగా హ్యాపీగానే ఉంది. పిల్లలకి ఏం కలిసి వస్తుంది. మీ పిల్లల పేర్లు చెప్పు. మౌనిక, విష్ణుప్రియ,
విష్ణుప్రియ అందరికి బాగానే ఉంది. స్నేహాలత. స్నేహలతకి ఇబ్బంది కదా, స్నేహలతకి ఇబ్బంది అవుతుంది. మిగతా ఇద్దరికి బాగానే ఉంది. ఆమె మ్యారేజ్ చేశాం బయటికి వెళ్తే. ఇంకప్ప ఉన్నోళ్ళ గురించి చెప్తే నేను చెప్పేవాడిని. మిగతా ఇద్దరు అన్మ్యారీడ్, విష్ణుప్రియ మౌనిక. వాళ్ళిద్దరికి బాగానే ఉంది. ఓకే ఓకే థ్యాంక్. సరే. ఓకే గురుగారు, వాస్తు ప్రకారం భూమి ఎంచుకోవడంలో ముఖ్యమైన విషయం అంటే మెయిన్ డోర్ ఎలా ఉండాలంటారు? మెయిన్ డోర్ ఏముంటుంది, వాస్తు ప్రకారం ఉంటుంది, అది తప్పనిసరి అది. ఎందుకంటే ఉచ్చస్థానంలో డోర్ ఉండాలంటే తూర్పున ఏడబెట్టినా ఉచ్చస్థానమే. 70% ఉచ్చస్థానం తూర్పులో, ఉత్తరముల 70% ఉంటుంది. కాబట్టి ఏడ డోర్ పెట్టినా పెద్ద ఇబ్బంది ఉండదు. అదే సౌత్కు వెస్ట్కు అయితే 25% మాత్రమే ఉచ్చస్థానం ఉంటుంది. అది కొలత చేసి మరీ పెట్టవలసి ఉంటుంది. ఏమాత్రం తేడా జరిగినా సపోర్ట్ చెయ్యదు. అందుకు చాలామంది పడమటి డోర్ పెట్టాలన్నా దక్షిణం డోర్ పెట్టాలంటే అంత ఆషమాషిగా తీసుకోరు. కానీ మన వాస్తు పండితులు దక్షిణ డోర్ ఇచ్చినంటే మధ్యలోనే ఇస్తారు. అంటే ఎందుకంటే వాస్తు ప్రకారం ఇవ్వకూడదు కదా, అందుకని మధ్యలో ఇస్తారు డోరు. పడమటికి ఇస్తేనేమో ఉత్తరం డోర్ పెడతారు, పడమటికి గేట్ పెడతారు. కొన్నిసార్లు దక్షిణానికి డోర్ పెట్టాల్సి వస్తే తూర్పుకు డోర్ పెట్టి దక్షిణానికి గేట్ పెడతారు. అట్లా ఇల్లును ఒక లెక్క మీద పనికి రాకుండా కడతారు వాళ్ళు వాస్తువులు. దానివల్లనే చాలామంది దక్షిణం ఫేసు పడమటి ఫేస్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. కాకపోతే ఈ వాస్తు పండితులు చేసిన పుణ్యం వల్లనే వాళ్ళు అట్లా అవుతారు. కాకపోతే దక్షిణం అంత విలువైంది కాదు, దక్షిణం చాలా విలువైంది. కానీ దక్షిణంది అసలే పెట్టారు వీళ్ళు డోరు, అంటే వాళ్ళకి పెట్టనికే రాదు. దాని అంత విలువైంది దొరకదు. ఇలా ఇంట్లో తిననికే లేకున్నా ప్రపంచాన్ని ఓడించవచ్చు, అంత శక్తి ఉంటుంది దానికి. అందుకే తుర్కోళ్ళు ప్రపంచాన్ని బెదిరిస్తుంటారు తినడానికి ఇంట్లో లేకపోయినా. వాళ్ళు ముస్లింలు చాలామంది ఆర్థిక ఇబ్బందుల మధ్యన ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలనే భయపెడుతుంటారు. అంటే దక్షిణం అనేది చాలా విలువైంది. ఓకే ఓకే గురుగారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే, గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. ఎవరికైనా సరే వాస్తు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నివృత్తి చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది వాళ్ళ దిశ వాస్తు కార్యక్రమం. నమస్తే.